దీంట్లో మనం మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనంలో చూసుకుంటే, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేది, నా ఆత్మ పాడుచు గానం చేయును. స్వరమండల సితార మేల్కొనుడి, నేను వేకువని లేచెదను, జనుల మధ్య నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజల్లో నేను కీర్తించను. అంటే దావీదు ఇక్కడ చెప్తున్నాడు, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నా హృదయము భయం లేకుండా, జడేయకుండా, ఇలాంటి సందేహాలు లేకుండా నిబ్బరంగా ఉండదు ప్రభువా. ఈ సంతోషమైన సమయాన్ని నేను నీకే అర్పిస్తా, నేను నీకే స్తుతిస్తాను ప్రభువా, నిన్నే స్తుతిస్తాను ప్రభువా, నిన్నే గణపరుస్తా. ఇక్కడ చెప్తున్నాడు, సితారా లెమ్ము, అంటే ఎంతసేపు పడుకుంది, నా హృదయము ప్రేరేపిస్తున్నది, నేను ఇంకా నిద్ర పడతానే, నాకు అసలు దేవుడు స్తుతించకుండా నిద్ర పట్టట్లేదు అన్నట్టుగా దావీదు ఇక్కడ చెప్తున్నాడు. స్వరమండల సితార మేల్కొనుడి, నేను వేకువనే లేచేదను. అంటే దావీదుకు ఇక్కడ మనం దావీదు చూడొచ్చు, ఆయనకు చాలా సంతోషంగాను అలాగే ఉత్సాహంగాను, దేవుని ఎప్పుడెప్పుడు ఆరాధిస్తామనే ఆ ఉత్సుకత, దేవుని ఎప్పుడెప్పుడు ప్రజల్లో చెప్పాలా, దేవుని గురించి ఎప్పుడు ప్రజల్లో చెప్పాలా, ఎప్పుడు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలా, అందరి ముందు నేను గొప్పవాడిగా ఎప్పుడు చూపెట్టాలా అని దావీదుకు ఆ ఉత్సాహంతో ఉన్నదని ఈ వచనంలో తెలియజేస్తున్నాయి. ఈ ఉత్సాహం ఇదంతా కారణం దేనికి? కేవలం దేవుడు దావీదుతో ఉండడం వల్లనే కదా. దేవుడు మనతో ఎప్పుడైనా సహవాసంలో ఉన్నాడంటే, దేవుడు మన తోడుగా మనలో ఉన్నాడంటే, మనకి ఎప్పుడైనా అధైర్యము లేకపోతే భయము, నిబ్బరం లేని హృదయం మనకు ఉంటుందా అంటే ఉండదు. కేవలం దేవుడు మనతో ఉండడం వల్లనే మనకు నిబ్బరమైన హృదయము, ధైర్యమైన హృదయము, ఆ సంతోషము, ఆ ఉత్సుకత, దేవుడిని ఆరాధించాలనే ఆ ప్రోత్సాహింపు మనకి ఎప్పటికీ కలుగుతూనే ఉంటుంది. అందుకే దావీదు ఆ ప్రోత్సాహంతో చెప్తున్నాడు ఇక్కడ, నేను వేకువనే లేచేదను, జనుల మధ్యలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఆయన గురించి నేను సాక్ష్యం ఇట్స్ లైక్ దేవుని గురించి సాక్ష్యం చెప్తా అని చెప్తున్నాడు దావీదు. దేవుని గొప్ప కార్యాలను నేను ప్రచురిస్తాను. అంటే దేవుడు దావీదుకు ఏమి చేయకపోతే ఆయనపై ఉట్టిగా చెప్తానంటే చేయడు కదా. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆయన కార్యాలు చేస్తున్నాడు కాబట్టి, ఆయన నిరంతరం తోడుగా ఉంటున్నాడు కాబట్టి దావీదు నేను కీర్తిస్తాను ప్రభువా, నేను స్తుతిస్తాను, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభువా, నువ్వు చేసిన కార్యాలకు, నీ మాతో ఇన్ని రోజులు మమ్మల్ని పోషించిన విధానానికి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభువా అని దావీదు చెప్తున్నాడు. కేవలం అది దేవుడు మనతో సహవాసంలో ఉండడం ద్వారానే అది మనకు జరుగుతుంది కదా. ఇంకోటి 4వ వచనం చూసుకుంటే, యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యం మేఘంతా ఎత్తుగానున్నది. అంటే ఎప్పుడైనా చూడండి, దేవుడు మనం పాపం చేసినప్పుడైనా లేకపోతే ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా కూడా మనకు ఏమనిపిస్తుంది? ఒక గిల్టీ ఫీలింగ్, ఒక ఐదర్యము, భయము, ఏదో సాటిస్ఫాక్షన్ ఉండదు మనకు. కానీ మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి తిరిగి పశ్చాత్తాప హృదయంతో పోయినప్పుడు దేవుడు మనకి ఆ ప్రశాంతతను, ఆ మనశ్శాంతిని మనకు కలుగజేస్తున్నాడు కదా. అంటే దేవుడు మనకి క్షమించకపోతే మనకు ఆ మనశ్శాంతి వస్తుందా? దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకోకపోతే, అంటే దేవుడు ఫర్గివ్ చేయకపోతే మనకు ఆ ప్రశాంతత, ఆ మనశ్శాంతి రాదు కదా. అంటే దీనికి అర్థం ఏంటి? దేవుడు మనకు కృప చూపెడుతున్నాడని కదా. దేవుడు మనకు కృప చూపెట్టేవాడు. అలాగే ఆయన మాటలు సత్యాలు కదా. నీ సత్యం వేగమంతా ఎత్తుగా ఉన్నా అంటున్నాడు. దేవుని మాటలు సత్యము. ఆ మాటలు దేవుడు ఎప్పుడైతే వాక్యం ద్వారానైనా, ఇంకా మన హృదయ ఆలోచన ద్వారానైనా మనకి ఎప్పుడైతే దేవుని మాటలు సత్యం అని బయలుపరుస్తాయో, ఇంకా మనం దేనికి అవాయిడ్ అయి ఉన్నాం అన్నట్టు. ఒకసారి మనకు సత్యం అనేది తెలిస్తే ఇంకా వేరే వాళ్ళకి నమ్ముతారంటే నమ్మకం. ఆ సత్యం మనకు ఎలా బయలుపరచబడుతుంది? పక్క మనం ఎప్పుడైతే వాక్యం చదువుతామో అప్పుడు మనకు ఈ వాక్యం దేవుడు అతను మాట్లాడుతున్నాడు అని మనకు లోపల దేవుడు వెలిగింపుగా చేస్తాడు. అలాగే ఆ వర్షాల పైన, ఆ ప్రామిసెస్ పైన మనకు దేవుడు 100% స్ట్రెంగ్త్ని, 100% ధైర్యాన్ని మనకు దేవుడు దయచేస్తాడు కదా. దేవుడు మన లోపల సత్యాన్ని వెలిగింపజేస్తున్నాడు. అలాగే దేవుడు కృప కూడా చూపెడుతున్నాడు. అంటే సమస్తం చేసేది కూడా దేవుడే చేస్తున్నాడు కదా. ఇక్కడ మన శక్తి ఏమైనా ఉందా? మన శక్తి ఏం లేదు. మనం వితౌట్ సింగిల్ ఎఫర్ట్ దేవుడు మనల్ని కాస్తున్నాడు, దాస్తున్నాడు. ఇంకా దేవుడు ఆయన కృప చూపెడుతున్నాడు, ఆయన సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. దేవుడు మనకు కృప చూపెడుతూ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు కాబట్టి దేవుడు మనం స్థితించకుండా ఉండగలమా?
ఉండలేం కదా. కృప ఆయన కృపగా దావీదు హృదయం అందుకే ఆయన కృప చూశాడు కాబట్టి, ఆయన సత్యాన్ని ఆయన పొందుకున్నాడు కాబట్టి, ఆ సత్యం వెలిగింపు దయచేసింది కదా. ఆ వెలిగింపుకు ఆయన ఉండలేక అంటే ఎప్పుడెప్పుడు ఆరాధించాలా, ఎప్పుడెప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా అని దావీదు వేచి చూస్తున్నాడు. ఫస్ట్ సెకండ్ వచనంలో మనకు అలా అవపడుతుంది. అలాగే 5th వచనంలో ఏమంటారు అంటే, దేవ ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడినేమో అని. దేవుడు మహా గొప్పవాడు, పరిశుద్ధత గలవాడు, న్యాయం గలవాడు కదా. అపరిశుద్ధత దేవునికి ఇష్టమా? ఇష్టం ఉండదు. అన్యాయం ఇష్టమా? దేవునికి ఇష్టం ఉండదు కదా. చివరిగా మనం పాపంలో జీవించడం, లోకంలో జీవించడం, ఒకరిపైన ఒకరి కామెంట్స్ చేసుకుంటూ జీవించడం అది ఇష్టం అంటే దేవునికి ఇష్టం ఉండదు కదా. ఒకప్పుడు మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాం కదా. అలాంటి పరిస్థితిలో ఉన్నవాడిని దేవుడు ఎలా తీసుకొచ్చాడు మనం బయటికి? కేవలం ఆయన సత్యమంలో వెలిగింపబడడం ద్వారా, ఆయన కృపమణను కృపమణలో కూడా చూపడం ద్వారానే మనం బయటకు వచ్చినాం. ఆ లోకంలో నుంచి బయటకు వచ్చినాం, ఈ జీవితం జీవిస్తున్నాం. మనం ఇక్కడ అందరం కలిసి కూడుకొని ఉన్నామంటే కూడా దేవుని కృపనే. ఆయన మనల్ని ఈ పాపలోకం నుంచి బయటకు తీసుకొచ్చి పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతున్నాడు. అలాగే తన ప్రేమ ద్వారా మనల్ని చెక్కుతున్నాడు. కాబట్టి ఇలా సంతోషంగా, ఇలా సంఘంగా మనం అందరం కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాం. అది కేవలం దేవుని కృప, దేవుని మన పట్ల ఉన్న ప్రణాళిక, దేవుడే చేస్తున్నాడు అదంతా. ఇక ఒకవేళ ఆయన కనుక ఆ అన్యాయాన్ని అన్యాయం చేసిన మనల్ని, శత్రువులైన మనల్ని ఆయన చేర్చుకోకపోతే మన పరిస్థితి అగ్నిగుణమే కదా. మనం పాపంలో ఈ లోక భాషల్లో మనం జీవిస్తుంటే మనం పడిపోయేది ఎక్కడ? నరకంలో. అది డిసైడెడ్, అది ఉన్నదా లేదా అని సందిగ్ధం కాదు, అది డిసైడెడ్, అది ఉంది. కానీ దేవుడు మనల్ని ఆయన కార్యం ద్వారా, ఆ శిలువలో చేసిన ఆ త్యాగం ద్వారా మనం రక్షించుకున్నాడు. ఆయన కృప ద్వారానే, ఆ కృప ద్వారానే మనల్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు మనం స్తుతించాలి, కీర్తించాలి. అలాగే నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. దేవునికి ఇష్టమైన వాడు అంటే దేవుని కోసం ఎక్కువ వెతుకువారు, దేవుని ఇష్టపడే వారిని దేవుడు వదిలిపెట్టాడు కదా. అలాగే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? ప్రభువా, నీ ప్రియులను, నీకు ఇష్టమైన పిల్లలను నువ్వు ఎలాగైతే వదిలిపెట్టావో నన్ను కూడా నువ్వు అలానే వదిలిపెట్టకు ప్రభువా. నువ్వు మాతో ఉండకపోతే మాకు ఏమీ జరగదు, మీరు మాతో ఉండకపోతే మేమేమి చేయలేం కదా ప్రభువా. మీరు మాతో ఉండండి, మీరు మాతో ఉండి మీ కార్యాలు జరిగించండి అని చెప్తున్నాడు దావీదు ఇక్కడ. నిజంగా దేవుడు మనతో లేకపోతే మనం ఏమైనా కార్యాలు చేస్తామా? ఏమీ చేయలేము. ఈవెన్ దేవుడు నీతో లేకపోతే నీ మనశ్శాంతి ఉండదు, మనం ఆరాధించడం సరిగ్గా ప్రార్థించలేము, పాడలేము, సంఘంతో సహవాసం ఉండలేము. కేవలం దేవుడు చేస్తున్న క్రియనే కాబట్టి దేవుడు మనం స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడి కృపను బట్టి, అలాగే ఆయన సత్యాన్ని బట్టి మనము నిరంతరం ఆరాధించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా దేవుని మనం ఆరాధించబద్దలమైనాం కాబట్టి దేవుని మనం ఆరాధిస్తూ ఉండాలి. ఇంకోటి ఇక్కడ ఉన్నట్టు 7వ వచనంలో ఉంటుంది, తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు, నేను హర్షించేదను, శకేములు పంచిపెట్టేదను. అంటే తన పరిశుద్ధ తోడని దేవుడు చెప్తున్నాడు, నా పరిశుద్ధ తోడు ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో. ఒక వచనంలో ఎలా ఉంటుంది కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరచదన్నాడు. సో ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం చేద్దామో, దేవుని మనం ఎప్పుడైతే ముందు పెట్టి కార్యాలు చేస్తామో దేవుడు పక్క వాళ్ళని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు కదా. దేవుని మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని మనం ముందు పెట్టి పని చేయాలి. ఆయన ముందు పెట్టి పని చేసిన వాళ్ళకి ఏమైనా అపజయం కలిగిందా, ఏమైనా నిరుత్సాహం కలిగిందా అంటే అసలు ఇష్టం లేదు. దేవుడు ఎప్పుడైనా తన పక్షంగా ఎవరైతే దేవుని కోరుకుంటారో తన పక్షంగా దేవుడు ఎల్లవేళలా యుద్ధం చేయవాడు, ఎల్లవేళలా దేవుడు సహాయం చేస్తూ జయాన్ని ఇచ్చేవాడు. కాబట్టి గొప్ప కార్యం చేసి మన దేవుడు గొప్ప కార్యం చేయవాడు కాబట్టి మనం దేవుని ఆరాధించాలి, కీర్తించాలి. ఇంకా ఈ 8-9 వచనాలు ఏం చెప్తున్నాయంటే, గిలాదు నాది, మనిషి నాది, ఎఫ్రాయిం నాకు శిరస్త్రాలం, యూదా నాకు రాజధానం, మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పల్లెము, ఏదో మీద నా చెప్పు విసిరివేయును. అంటే ఇవన్నీ ప్రభువా, ఏవైతే నీవో అవి నావి, ఏవైతే నీ కావో నావి కావు ప్రభువా.
నువ్వేమైతే ప్రేమిస్తున్నావో వాటిని ప్రేమిస్తున్నా. నీ కాని ప్రజలు అంటే నీ ప్రజలు కాని వారు నాకు అసహ్యులు. అంటే దేవుని పూలు నడుచుకోవాలని దావీదు ఇక్కడ దేవుని పూలు నడుచుకోవాలని దావీదు చెప్తున్నాడు. అలాగే ఇంకో కింది వచనాల్లో ఎలా ఉంటుంది, కోటగల పట్టణంలోనికి నన్ను ఎవరు తోడుకొని పోను, ఏదోలోనికి నన్ను ఎవరు నడిపించు. దేవా నీ మమ్మను విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము సూర్యకార్యాలు జరిగించడము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. చూడండి ఇక్కడ దావీదు కోరుకుంటున్నాడు, ప్రభువా ఇప్పుడు మేము వెళ్తున్నామంటే మీరు మాతో ఉండాలి, మీరు మాతో లేకపోతే మేము పక్కా అపజయం పడతాం. ప్రభువా మీరు మాతో ఉండండి, మీరు మాతో ఉండి మీ కార్యాలు జరిగించండి. ప్రభువా మీరు రాకపోతే మమ్మల్ని ఎవరు ఆ కోటలోకి తీసుకుపోతారు. ప్రభువా మీరు లేకపోతే మమ్మల్ని ఈ స్థలంలో ఎవరు ఉంచుతారు. ప్రభువా మీరు లేకపోతే నేను ఒక మంచి పొజిషన్ ఎలా ఉంటాను ప్రభువా అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి దావీదు హృదయం ఎప్పటికీ దేవుని కార్యాలను రుచి చూడాలని, అలాగే దేవుని ఎప్పటికీ దేవుని సహాయం కోరుతూ ఆయన కార్యాలను రుచి చూస్తూ ఆయన కార్యాలని ప్రచురించడానికి దావీదు ఈ అధ్యాయంలో మొత్తం మనకు అలా కనపడుతుంది. దేవుని కార్యాలని ప్రచురించడానికి దావీదు ప్రయత్నిస్తున్నాడు. అలాగే మనం కూడా ఉండలేము. ఎప్పుడైతే దేవుని కార్యాలను రుచి చూసినప్పుడు, ఎప్పుడైతే దేవుని కార్యాలను మనము ఆస్వాదించినప్పుడు మనం సంతోషించకుండా కృతజ్ఞతలు చెల్లించకుండా మనం ఉండగలం అంటే ఉండలేము కదా. లాస్ట్ వచనంలో దేవుని వలన మేము సూర్యకార్యాలు జరిగించడము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయన. అంటే దావీదు యుద్ధ సమయాలలో ప్రతి సమయాల్లో దావీదు తోడైన దేవుడు మనకు కూడా తోడైనాడు కదా. అట్లనే ఆయనకు విజయం ఎలా వచ్చింది? లాస్ట్ వచనంలో మేము సూర్యకార్యాలు జరిగించడము ఎవరి వలన? దేవుని వలన. దేవుని వలనే సూర్యకార్యాలు అంటే యుద్ధాలైనా ఇలాంటి ఏ విషయంలో అయినా దేవుని వలనే ఆయన జయం పొందుతున్నాడు కదా. కాబట్టి ఆయన శత్రువులను అణగదొక్కేటప్పుడు కూడా యుద్ధాలైనా లేకపోతే ఎలాంటి కన్వర్జేషన్స్లోనైనా ఆయన ప్రతిపాలన చేసేటప్పుడైనా కూడా దేవుడు తోడుగా ఉంటేనే అన్ని సక్రమంగా జరుగుతున్నాయి కదా. మనకు కూడా దేవుడు తోడుగా ఉంటేనే అన్ని సక్రమంగా జరుగుతాయి. ఈ మనకు దేవుడు కార్యాలు చేస్తున్నాడంటే, దేవుడు మనల్ని అంగీకరించాడంటే, దేవుడు మనకు ప్రేమ చూపెడుతున్నాడంటే అదంతా ఎవరి కార్యం? దేవుడి కార్యమే కదా. దేవుడు మన పట్ల చూపెడుతున్న కృప. మనం ఏదైతే అర్హత పొందుకోలేకుండా ఉన్నామో దానికి అర్హతని ఇచ్చాడు దేవుడు మనల్ని. దేవుడి ఆ సంతోషము, ఆ ఆనందము అవన్నీ మనలో ఉండకపోయేటి. ఈ లోకంలో కనుక మనం జీవించి ఉంటే ఇప్పటికి కూడా మనం ఏదో ఒక బాధతో, ఏదో ఒక టెన్షన్తో మనం ఎప్పటికీ అలానే ఉంటాం. కానీ దేవుడు మనతో ఉంటే మనకి నిరంతరం సంతోషమే. నిరంతరం నువ్వు పడుకుంటప్పుడైనా కూడా నీకు సంతోషంతోనే పడుకుంటాం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మనం సంతోషంగా జీవిస్తాం కదా. ఈ మహిమాంతి ఎవరిది? ఈ ఘనత ఎవరిది? మన దేవుడిది. ఎందుకంటే దేవుడు మనతో సహవాసంలో ఉన్నాడు కాబట్టి. దేవుడు మన సహవాసంలో చేర్చుకోవడమే ఆయన కృప. దేవుడు ఆయన సహవాసంలోకి మనల్ని చేర్చుకోవడమే ఆయన ప్రేమ. ఇవన్నీ దేవుడు చేశాడు కాబట్టి దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కార్యాలను ప్రచురించాలి. సమస్త మనం దేవుడి కొరకు చేయబద్దుగా ఉన్నాం కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుకుంటాం. ఆమేన్.